ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత ఎన్నికైన ముఖ్యమంత్రులకు భిన్నంగా వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటమే లక్ష్యంగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో దాదాపు 99% అమలు చేసేశారు. ఏపీలో మరో 2 నెలల్లో 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేనిఫెస్టోతో తాజాగా బహిరంగ సభలలో ప్రస్తావిస్తూ ప్రజలకు జరిగిన మంచిని జగన్ వివరిస్తున్నారు. తన హయాంలో కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు చేసినట్లు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి జరిగిన మంచి ఆయా నియోజకవర్గాలలో గ్రామ సచివాలయాలలో మరియు వార్డు సచివాలయాల్లో లిస్టుందని, ఎక్కడ అవినీతికి చోటు లేకుండా మంచి పాలన అందించినట్లు సభలలో చెప్పబోతున్నారు. ఇంకా ఎన్నికలకు 2 నెలలు మాత్రమే సమయం ఉండటంతో మిగిలిన బ్యాలెన్స్ వర్క్ పనులు మరియు సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమంత్రి జగన్ అమలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కోసం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని ఆదర్శంగా చేసిన అనేక పనులు దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఆదుకుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించడం మాత్రమే కాక ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే ఏ సీజన్కు సంబంధించి ఆ సీజన్లోనే వారి నష్టపరిహారం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. విషయంలోకి వెళ్తే 2023-24 సీజన్ కి సంబంధించిన వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత పెట్టుబడి సాయంతో పాటు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా ఒకసారి రైతుల ఖాతాలో జమ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. క్రమంలో ఫిబ్రవరి 28వ తారీఖున సీఎం జగన్ రైతుల అకౌంట్లో ఇందుకు సంబంధించిన డబ్బులు జమ చేయనున్నారు. దీనిలో భాగంగా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు 2,000 చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తారు. మొత్తంగా రైతు భరోసా మరియు 0 వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు 1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. 3వ విడత రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 53.58 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 1,78.36 కోట్ల రూపాయలను సీఎం జగన్ అందించనున్నారు. అదనంగా రబీ సీజన్ 2021-22 మరియు ఖరీఫ్ సీజన్ 2022లో వడ్డీ రైతు సబ్సిడీ కింద 10.79 లక్షల మంది రైతులకు 215.98 కోట్ల పంపిణీ చేయబడుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రైతు ఖాతాలో జమ చేస్తారు.